అందరికీ వందనములు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో పడకల మీద నుంచి లేకుండానే ప్రభు యొక్క కృపావర్తన విన్నారండి. ఈరోజు శనివారము, మరి 28వ తారీఖు మార్చి నెల 2026 సంవత్సరం. ఈ ఉదయకాల సమయంలో పడకల మీద నుంచి లేకుండానే ప్రభు యొక్క కృపావర్తన మనం విన్నారండి. ఈరోజు దేవుడు మనకి ఇవ్వబడినటువంటి ప్రభు కృపలో మనకి ఇవ్వబడినటువంటి కృపావర్తన చూసినట్టయితే ఆదికాండము 17వ అధ్యాయం 2వ వచనం. ఆదికాండము 17వ అధ్యాయం 2వ వచనం. దేవుని వాక్యాన్ని చూసినట్టయితే, నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్టయితే ప్రియులారా, బైబిల్లో ఒక మాట చూసినట్టయితే రాయబడిన మాట ఏమనంటే, నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించేదను. సో దేవుడు ఎవరి గురించి చెబుతున్నాడంటే అబ్రహాం గురించి. ఒక మాట చెప్పాలంటే అబ్రహాం ఎలా ఉండాడు అంటే, ఇక్కడ అబ్రహాం ఎలా ఉండాలని దేవుడు చెబుతున్నాడంటే, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండము. సో ఒక నిందారహితుడిగా ఉండే వ్యక్తి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నేను నిన్ను, ఇక్కడ రాబడుతున్నమాట, నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించదని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరిని అత్యధికంగా అభివృద్ధి పొందిస్తాడంటే దేవుని సన్నిధిలో నిందారహితులుగా ఉండవారిని. నిందారహితులు ఎలా ఉంటారు? దేవుడు నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించాలంటే నువ్వు నిందారహితుడిగా ఉండాలి. అలా నిందారహితుడిగా అబ్రహాం లాగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందిస్తాడు. ఆ దేవుడు అత్యధికంగా అభివృద్ధి పొందించాలంటే మనం నిందారహితులుగా ఉండాలి. సో నిందారహితులు ఎలా ఉంటారు? మన నిందారహితులుగా ఉంటే దేవుడు మనల్ని అభివృద్ధి పరిచేవాడుగా ఉంటాడు, అభివృద్ధి పొందేటట్టు చేస్తాడు. సో నిందారహితులు ఎలా ఉంటారు అని అంటే, ఎందుకంటే నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించదని ఎవరితో చెబుతున్నారు? అబ్రహాంతో. అబ్రహాం ఎలా ఉన్నాడు? ఎలా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు? నిందారహితుడిగా. అంటే మనం కూడా నిందారహితులుగా ఉంటే దేవుడు మనలో కూడా అత్యధికంగా అభివృద్ధి పొందించేవాడుగా ఉంటాడు. సో నిందారహితులు అసలు ఎలా ఉంటారు అంటే, మనం నిందారహితులుగా ఉండాలి. అసలు నిందారహితులు ఎలా ఉంటారో తెలిస్తే అలా జీవించినప్పుడు మనం ఖచ్చితంగా అభివృద్ధి పొందుతాం. నిందారహితులు ఎలా ఉంటారు అని అంటే, ఆదికాండము 17వ అధ్యాయం 1వ వచనంలో, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడుచు నిందారహితుడివేమును. అంటే నిందారహితుడు అంటే మొట్టమొదటి చూసినట్టే నిందారహితుడికి ఉన్న గుణలక్షణం ఏంటంటే, ఎవరైనా సరే, నిందారహితుడు అంటే ఎవరైనా సరే వేలెత్తి చూపటానికి అవకాశం ఇవ్వనటువంటి వాడు. ఒక మాటలో చెప్పాలంటే, ఎవరైనా వేలెత్తి చూపడానికి వీలు లేని విధానంలో జీవించేవాడు. ఒక వ్యక్తి చెయ్యెత్తి ఇదిగొని తప్పు చేస్తున్నామని ఏలెత్తి చూపించడానికి కూడా అవకాశం లేదు. అబ్రహాము జీవితంలో ఎవరో కూడా అబ్రహాంని ఏలెత్తి చూపిన అనుభవం లేదు. అబ్రహాము జీవిత చరిత్రలో, అబ్రహాం నడిచిన నరకలో, అబ్రహాం ఉన్న జీవితంలో ఎవరు కూడా అబ్రహామును ఏలెత్తి నువ్వు తప్పు చేస్తున్నామని చూపించిన వాడు లేడు. అంటే ఇక్కడ మొదటి కోణం ఏంటంటే, ఎవరైనా సరే ఏలెత్తి చూపడానికి కూడా వీలు లేనంత మంచి జీవితాన్ని జీవించేవాడే నిందారహితుడు. నీతిపరుడు అంటే నీతిపరుడు అంటే ఎలా ఉంటాడు? నిందారహితుడు అంటే ఎలా ఉంటాడంటే, నిందారహితుడు అంటే ఎవరు కూడా ఏలెత్తి చూపడానికి కూడా అవకాశం లేదు. ఒక వ్యక్తి వచ్చి నువ్వు తప్పు చేస్తున్నావు, ఈ పొరపాటు చేసావని ఏలెత్తి చూపడానికి కూడా అవకాశం లేదు. అంటే ఎదుటి వ్యక్తి ఏలెత్తి చూపడానికి కూడా అవకాశం ఇవ్వనటువంటి క్రైస్తవ జీవితాన్ని జీవించేవాడే నిందారహితుడు. అంటే అలాంటి వ్యక్తిని దేవుడు ఖచ్చితంగా అత్యధికంగా అభివృద్ధి పొందించేటట్టు చేస్తాడు. ఇది మొదటి కోణం. అబ్రహాంనే కాదు, మనం కూడా నిందారహితులుగా ఉంటే, అబ్రహాము లాంటిగా మనం కూడా అబ్రహాము లాగా నిందారహితులుగా ఉంటే, ఎదుటి వ్యక్తి మనం ఏలెత్తి చూపడానికి కూడా అవకాశం లేని క్రైస్తవ జీవితాన్ని మనం జీవిస్తే, మనల్ని కూడా దేవుడు అత్యధికంగా, అబ్రహామునే కాదు మనల్ని కూడా అత్యధికంగా అభివృద్ధి పొందిస్తాడు. దేవుడు అత్యధికంగా అభివృద్ధి పొందించాలంటే మనం నిందారహితులుగా ఉండాలి. నిందారహితులు ఎలా ఉంటారంటే, ఎదుటి వ్యక్తి వేలెత్తి చూపడానికి కూడా అవకాశం ఎవరు? అబ్రహాము జీవితంలో ఎదుటి వ్యక్తి వేలెత్తి చూపడానికి కూడా అవకాశం లేదు. చివరికి తన భార్య చనిపోయినప్పుడు కూడా ఆ యొక్క స్థలమును కూడా, పొలమును కూడా, సమాధి తోట కొరకు కూడా డబ్బులు ఇచ్చే కొనుక్కున్నాడు. ఎందుకని? ఒకవేళ తర్వాత ఫ్రీగా తీసుకుంటే ఇదిగో అబ్రహాము నేను ఇచ్చానని ఎవరైనా ఏలెత్తి చూపిస్తాడేమోనని అవకాశం ఇవ్వలా. అంటే ఎదుటి వ్యక్తి ఏలెత్తి చూపించడానికి కూడా అవకాశం ఇవ్వని జీవితం నిందారహితుల్లో ఉండేది. నిందారహితుడు ఎలా ఉంటాడంటే, ఎదుటి వ్యక్తి వేలెత్తి చూపడానికి అవకాశం లేని విధమైనటువంటి జీవితాన్ని జీవిస్తాడు. ఎదుటి వ్యక్తి వేలెత్తి చూపడానికి కూడా వీలు లేని విధంగా క్రైస్తవ జీవితాన్ని జీవిస్తాడు. ఇక రెండో విషయం, ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనంలోనే, నిందారహితుడు అంటే ఉత్తమ ప్రవర్తన కలిగిన వాడని అర్థం. నిందారహితుడు అంటే అలాంటి వాడంటే ఉత్తమమైన ప్రవర్తన కలిగినాడు. అంటే చాలా ఉత్తమమైన ప్రవర్తన, మంచి ప్రవర్తన కలిగినటువంటి వాడు. తన ప్రవర్తన చూడగా చాలా గొప్ప ప్రవర్తన కలిగిన వాడుకుంటాడు. చూడండి, నేను అంటారు కదా, అబ్రహాము సదోమరాజు అబ్రహాం దగ్గరకు వచ్చామంటాడు, ఇదిగో నా డబ్బు ఇదంతా తీసుకోమన్నప్పుడు మంచి ప్రవర్తన కలిగిన వాడుకుంటున్నాడు. ఇది వద్దు, ఈ తప్పు నేను చేయను, వద్దు, నీ వల్ల నేను గొప్పనైనా పేరు నాకు వద్దు అంటే అక్కడ దేవుల్లో మంచి ప్రవర్తన కలిగిన వాడు ఉంటాడు. దేన్ని ఆశించిన వాడు కాదు, దేన్ని కోరుకున్నవాడు కాదు, దేని మీద మనసు కలిగిన వాడు కాదు. అబ్రహాం యొక్క జీవితంలో ఉత్తమమైన ప్రవర్తన కలిగిన వాడు. కానీ మనల్ని దేవుడు నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించదని అంటున్నాడు. దేవుడు మనల్ని అత్యధికంగా అభివృద్ధి పొందించాలంటే మనం అబ్రహాంలాగా నిందారహితులుగా ఉండాలి. అసలు నిందారహితులు ఎలా ఉంటారంటే, వాళ్ళు ఎదుటి వ్యక్తి ఏలెత్తి చూపడానికి కూడా అవకాశం ఎవరు? రెండోదిగా మంచి ఉత్తమమైన ప్రవర్తన కలిగిన వారు.
చాలా ఉత్తమమైన ప్రవర్తన కలిగిన వారు కాబట్టి వారి మీద వారిని ఎవరు ఏలెత్తి చూడడానికి అవకాశం లేదు కాబట్టి వారు నిందారహితులుగా ఉంటారు కాబట్టి దేవుడు వారిని అత్యధికంగా అభివృద్ధి చెందిస్తున్నాడు. మనల్ని కూడా దేవుడు అత్యధికంగా అభివృద్ధి చెందించాలంటే, అభివృద్ధి కలిగేటట్టు మన జీవితంలో దేవుడు చేయాలంటే మనం ఎదుటి వ్యక్తి ఏలైతే చూపేటట్టు మన జీవితాన్ని జీవించకూడదు. 2, ఉత్తమమైన ప్రవర్తన కలిగిన వారు ఉండాలి. 3వదిగా చూస్తున్నట్టయితే ఆదికాండం 17:1 నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడు వై ఉండుము. నిందారహితుడు అంటే నిందారహితులు ఎలా ఉంటారంటే ఎదుటి వ్యక్తి ఏలైతే చూపడానికి కూడా అవకాశం ఎవరు. 2, ఉత్తమమైన ప్రవర్తన కలిగి ఉంటారు. 3, ఎటువంటి తప్పు చేయకుండా ఉండేటటువంటి వారు. నిందారహితులు అంటే ఎటువంటి తప్పు కూడా చేయరు, ఏ తప్పు చేయడానికి కూడా ఇష్టపడరు. అసలు ఒక తప్పు చేయడానికి కూడా భయపడతారు, ఒక తప్పు చేయడానికి కూడా ఇష్టపడరు. ఎందుకంటే అది దేవుడు చూస్తున్నాడు, నన్ను నేను చేసే ప్రతి పని దేవుడు చూస్తున్నాడు, నేను చేసే ప్రతి కార్యం దేవుడు చూస్తున్నాడని నిందారహితులు ఏం చేస్తారంటే ఒక తప్పు కూడా ఎటువంటి తప్పు కూడా చేయటానికి ఇష్టపడిన వారు. ఒక మాట చెప్పండి, ఎటువంటి తప్పు కూడా చేయనటువంటి వారు నిందారహితులు. అంటే మన జీవితంలో దేవుడు మనల్ని నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించాడంటే నేనేదో నిన్ను మాయ పెట్టడానికో ఏదో నీకు అనుకూలంగా చెప్పట్లా. దేవుడు నిన్ను అత్యధికంగా అభివృద్ధి చెందించాలంటే ఇది వాస్తవం. నువ్వు నిందారహితుడు అయి ఉండాలి. అబ్రహాంలాగా నిందారహితుడిగా ఉండాలి. నిందారహితులు ఎలా ఉంటారంటే అబ్రహాంలాగా నిందారహితుడిగా ఉండాలంటే అబ్రహాం ఎలా ఉండాలో అలా ఉండాలి. నిందారహితుడు అంటే ఎదుటి వ్యక్తి వేలెత్తి చూపడానికి అవకాశం ఇవ్వడు, ఉత్తమమైన ప్రవర్తన కలిగి ఉంటాడు, ఎటువంటి తప్పులు కూడా చేయడానికి ఇష్టపడడు. అలాంటి వాడు, ఎటువంటి తప్పు కూడా చేయనటువంటి వాడు నిందారహితుడు. అలాంటి జీవితాన్ని మనం జీవించాలి. అప్పుడు దేవుడు నన్ను అత్యధికంగా అభివృద్ధి పొందిస్తాడు. మనం చేయాల్సిన పాపాలన్నీ చేసుకుని దేవుని దగ్గరకు వచ్చి దేవా నేను పాపం చేశాను క్షమించండి, నువ్వు ఏడా అభివృద్ధి అవుతావు, నువ్వు క్షమాపణ పొందడానికి సరిపోతుంది, దేవుడు నిన్ను క్షమించడమే సరిపోతుంది, ఇంకా అభివృద్ధి పొందడానికి అవకాశం ఎక్కడ ఉంది? కానీ నిందారహితుడు లాంటి జీవితం, ఎదురు వ్యక్తి ఏలైతే చెప్పకుండా ఉత్తమమైన ప్రవర్తన, ఎటువంటి తప్పు చేయని జీవితం ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఖచ్చితంగా అత్యధికమైన అభివృద్ధి పొందే వారికి చేస్తాడు. ఇది 3. 4వ విషయం ఆదికాండం 17:1 నిందారహితుడివై నా సన్నిధిలో నడుచు నిందారహితుడై ఉండు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఏ మచ్చ లేనటువంటి వాడు. నిందారహితుడు అంటే ఏ మచ్చ లేనటువంటి వాడు, ఎటువంటి మచ్చ కూడా కనపడినవాడు. అబ్రహాము జీవితంలో మనం వెతికి చూసిన ఒక్క మచ్చ కూడా కనపడదు. అబ్రహాము జీవితంలో మనం ఎంత వెతికి చూసిన ఇదిగో అబ్రహాం ఈ తప్పు చేశాడు, ఈ పొరపాటు చేశాడు, ఈ పాపం చేశాడు అంటే లేదంటే ఒక మచ్చ కూడా లేనటువంటి వాడు. నిందారహితుడు అంటే ఒక మచ్చ కూడా లేనటువంటి వాడు. మనం దేవునిలో నిందారహితుడు అంటే ఒక మచ్చ కూడా లేని వారిగా జీవించినప్పుడు ఖచ్చితంగా మనం నిందారహితులుగా ఉంటాం. కాబట్టి దేవుడు మనల్ని అభివృద్ధి పరిచేవారు ఉంటారు. మన జీవితం మొత్తం ఈ లోక మాలిన్యంలో అన్ని మచ్చలు, పాపము, లోకము, శరీరాశులు అన్ని మచ్చలు కలిగి దేవుని దగ్గరకు వచ్చి మనం సరి చేసుకోవడంగా సరిపోతుంది. ఇంకా మచ్చలేని వాడికి ఎప్పుడు జీవిస్తా? సరి ఉండ మచ్చలు పోగొట్టుకోవడంగా టైం సరిపోతుంది తప్ప వాళ్ళు మచ్చలు లేని వాడిగా మనం జీవించలేకపోతున్నాం. కాబట్టి మనం అభివృద్ధి పొందట్లా. నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించదని అన్నాడు ఆయన. నిజంగా నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించాలంటే నువ్వు నిందారహితుడిగా ఉండాలి. నిందారహితులు ఎలా ఉంటారు? అబ్రహాం నిందారహితుడు. సో అబ్రహాం నిందారహితుడిగా ఉంటాడు. నిందారహితులు ఎలా ఉంటారు అంటే ఎవరైనా ఏలెత్తి చూపడానికి అవకాశం ఇవ్వరు, ఉత్తమమైన ప్రవర్తన కలిగి ఉంటారు, ఎటువంటి తప్పు చేయడానికి కూడా ఇష్టపడరు, తప్పు చేయరు కూడా, ఏ మచ్చ లేని వారికి ఉంటారు. ఇక 5వ మాట ఏంటంటే ఆదికాండం 17:1 నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండు. అంటే ఏ నింద లేనివాడని అర్థం. ఒక నింద కూడా పడనివాడు, ఒక నింద కూడా ఏ నింద తన మీద వేయటానికి ఎదుటి వ్యక్తికి అవకాశం ఉన్నటువంటి వాడు. ఇంకా చెప్పాలంటే ఆయనలో ఎదుటి వ్యక్తి అవకాశం కాదు, ఆయనలో ఏ నింద లేదాడు, ఏ నింద లేనటువంటి వాడు, ఏ తప్పు చేయని వాడు, ఏ నింద కూడా లేనటువంటి వాడు. ఒక మాట చెప్పాలంటే ఆయనలో మనం ఎతకడానికి కూడా, ఆయన మీద నింద వేయడానికి కూడా ఏ నింద మనలో లేదు. యేసు ప్రభువు మీద నింద వేయడానికి వచ్చారు, కానీ ఆయనలో ఎతికినా కనబడిందా? లేదు. అంటే నిందారహితులు ఎలా ఉంటారంటే వారి జీవితాల్లో ఎదుటి వ్యక్తి ఒక నిందించడానికి కూడా అవకాశం ఎవరు, ఎదుటి వ్యక్తి నిందించే జీవితాన్ని వాడు జీవించరు. అంతగా వాళ్ళు మాదిరికరమైన జీవితాన్ని జీవిస్తారు. ఎప్పుడైతే ఎదుటి వ్యక్తి నిందించేటట్టు కాకుండా ఒక మాదిరికరమైన క్రైస్తవ జీవితాన్ని మనం జీవిస్తాము, అప్పుడు మన జీవితాల్లో నిందారహితులుగా ఉంటాం. కాబట్టి దేవుడు ఖచ్చితంగా మనల్ని అత్యధికంగా అభివృద్ధి చేసేవాడు ఉంటాడు. నిన్ను అత్యధికంగా అభివృద్ధి చేయాలంటే నిందారహితుడివై అబ్రహాం వల్లే ఉండాలి. నిందారహితులు ఎలా ఉంటారంటే ఎవరైనా ఏలెత్తి చూపడానికి అవకాశం ఇవ్వరు, ఉత్తమమైన ప్రవర్తన కలిగి ఉంటారు, ఎటువంటి తప్పు చేయరు, ఎటువంటి మచ్చ లేని వారుగా, ఏ నిందా లేని వారు ఉంటారు. ఇలాంటి జీవితాన్ని మనం జీవించినప్పుడు ఖచ్చితంగా దేవుడు నిన్ను అభివృద్ధి పరుస్తాడు. ఇలాంటి జీవితం కాకుండా ఈరోజు ఏదో క్యాలెండర్ వాక్యం ఉంది, నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందిస్తాను అన్నాడని చెప్పని ఏదో నన్ను దేవుడు అత్యధికంగా అభివృద్ధి పొందిస్తాడని అనుకుంటే భ్రమలో ఉండటే. ఈ రోజు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చబడాలంటే నువ్వు ఎలా ఉండాలో అలా కూడా ఉండాలి. ఆయన వాగ్దానం నీలో నాలో నెరవేర్చేటట్టు మనం జీవితాన్ని జీవించాలి. ఆయన వాగ్దానం నీలో నెరవేర్చాలంటే మంచి ఎదురు వ్యక్తి ఏదైతే చూపించేటట్టు ఉండకూడదు, ఇంకా ఉత్తమమైన ప్రవర్తన కలిగి ఉండాలి, ఎటువంటి తప్పు చేయకూడదు, ఏ మచ్చ లేనివాడుగా, ఏ నింద లేని వాడికి ఉన్నప్పుడు నీవైనా నేనైనా అలా ఉన్నప్పుడు అప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని అభివృద్ధి పరుస్తాడు. దేవుడు మనల్ని అభివృద్ధి పరుస్తాడంటే ఈరోజు వాగ్దానం ఇచ్చిన మంత్రాన అభివృద్ధి కాదు, ఆయన అభివృద్ధి పరిచే విధానంలో మనం జీవితాన్ని జీవించినప్పుడు అప్పుడు ఆయన ద్వారా అభివృద్ధి మనం పొందుకునే వారికి ఉన్నట్లు ప్రభు సాయం చేయను గాక ప్రార్థన.
మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రిపేర్లో గొప్ప తండ్రి వందనాలు. ఎత్తబడిన మాటకు నీరు ఫలింపు చేసి మీ సాక్ష్యం నిలబెట్టండి. మీ ద్వారా అత్యధికంగా మేము అభివృద్ధి పొందాలంటే ఎలా జీవించాలో ఆ జీవితాన్ని మీరు మా క్రీస్తులు అనుగ్రహించి మహిమ పొందమని ఇద్దరు కాపుదల మీరు నడిపింపు కోరుకుంటూ ఉదయకాలం పడకల మీద లేకుండా ప్రభు యొక్క కృపావర్తనం వింటాను. మేము ఒక ప్రభు యేసు క్రీస్తు ప్రభు కలువసిలో రక్తం ద్వారానే మేము నీతిమంతులుగా నిందారైతులుగా చేయబడుతున్నాం. అంతమంది మేము నిందారైతులు కాము, అనేకులు ఏరెత్తి చూపించేవారుగా, మా ప్రవర్తన సరిగా లేరుగా, మా ప్రవర్తన మంచిది కాక మచ్చలు డాగులు నిందలు కలిగిన వారు ఉన్నాం. ఇప్పుడైతే యేసు ప్రభు కలువసిలో రక్తం ద్వారా కడగబట్టడం ద్వారా నిందారైతులుగా చేయబడ్డాం. ఆ జీవితాన్ని కాపాడుకుంటూ మీ ద్వారా అత్యధికమైన అభివృద్ధి పొందేవారుగా మమ్మల్ని సిద్ధపరచమని యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రేమ దేవుని బిడ్డలారందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు. ప్రైజ్ ది లార్డ్.